మార్చ్ 2025 కరెంట్ అఫైర్స్లో మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్లోని డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ రీసెంట్గా నవరత్న స్టేటస్ ఇచ్చినటువంటి 2 కంపెనీస్ న్యూస్లో ఉన్నాయి. 25th నవరత్న కంపెనీ ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ IRCTC, 26th నవరత్న కంపెనీ ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ IRFC. ఈ 2 కంపెనీస్కి రీసెంట్గా నవరత్న స్టేటస్ ఇవ్వడం జరిగింది. ఒక కంపెనీలో గవర్నమెంట్ యొక్క ఓనర్షిప్ మోర్ దాన్ 51% ఆర్ అబోవ్ ఉండడం వల్ల ఆ కంపెనీని PSU పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ లేదా CPSE సెంట్రల్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజ్ అని అంటాం. ఇక్కడ PSCలో మెజారిటీ ఓనర్షిప్ మోర్ దాన్ 51% ఓనర్షిప్ గవర్నమెంట్కి ఉండడం వల్ల ఆ PSCలో ఎటువంటి రిఫార్మ్స్ చేయాలన్నా, PSU ద్వారా ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా గవర్నమెంట్ యొక్క పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. బట్ ఆ PSU సర్టన్ టైం డ్యూరేషన్లో బెస్ట్ రిజల్ట్స్తో పర్ఫామ్ చేసి సర్టన్ ఎలిజిబిలిటీస్ని ఫుల్ఫిల్ చేసినట్లయితే ఆ PSCకి జస్ట్ PSU స్టేటస్ నుండి మొదటగా మినిరత్న కేటగిరీ 2 స్టేటస్ ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత మరికొన్ని ఎలిజిబిలిటీస్ ఫుల్ఫిల్ చేసినట్లయితే మినిరత్న కేటగిరీ 1 స్టేటస్, ఆ తర్వాత నవరత్న స్టేటస్, ఫైనల్గా మహారత్న స్టేటస్ PSUగా రికగ్నైజ్ ఇవ్వడం జరుగుతుంది. యాజ్ ఆఫ్ మార్చ్ 2025 ఇండియాలో మినిరత్న కేటగిరీ 2 స్టేటస్ PSUస్ 10 ఉన్నాయి. మినిరత్న కేటగిరీ 1 స్టేటస్ PSUస్ 49 ఉన్నాయి. నవరత్న స్టేటస్ PSUస్ 26 ఉన్నాయి. రీసెంట్గా 25th నవరత్నగా IRCTC అండ్ 26th నవరత్నగా IRFC లిస్ట్లోకి ఎంటర్ అవ్వడం జరిగింది. ఫైనల్గా మహారత్న స్టేటస్ PSUస్ 15 ఉన్నాయి. ఒక కంపెనీ నవరత్న స్టేటస్ పొందాలంటే ఆ కంపెనీ సర్టెన్ ఎలిజిబిలిటీస్ని ఫుల్ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఆ ఎలిజిబిలిటీస్లో మొదటగా ఆ కంపెనీ మినిరత్న కేటగిరీ 1 స్టేటస్లో ఉండాలి. అలాగే షెడ్యూల్ A ఆఫ్ CPSEలో లిస్ట్ అవుట్ అయి ఉండాలి. నెక్స్ట్ ఎలిజిబిలిటీ వచ్చేసి అవుట్ ఆఫ్ 5 ఇయర్స్లో 3 ఇయర్స్ MOU రేటింగు ఎక్సలెంట్ ఆర్ వెరీ గుడ్ అయి ఉండాలి. అలాగే నెక్స్ట్ ఎలిజిబిలిటీ వచ్చేసి ఇక్కడ కనిపిస్తున్న 6 సెలెక్టెడ్ ఫైనాన్షియల్ అండ్ పర్ఫార్మెన్స్ పారామీటర్స్లో కాంపోజిట్గా స్కోరు అంటే కంబైన్డ్ స్కోరు 60 ఆర్ అబోవ్ ఉండాలి. నెక్స్ట్ ఎలిజిబిలిటీ కంపెనీ లాస్ట్ 3 ఇయర్స్లో కాన్సిక్యూటివ్గా ప్రాఫిటబుల్ పొజిషన్లో ఉండాలి అండ్ కంపెనీ యొక్క నెట్వర్త్ పాజిటివ్గా ఉండాలి. ఒకవేళ కంపెనీ అనేది నవరత్న స్టేటస్ రావడం వల్ల సర్టెన్ బెనిఫిట్స్ ఉంటాయి. ఆ బెనిఫిట్స్లో వచ్చేసి కంపెనీకి ఫైనాన్షియల్ అండ్ ఆపరేషనల్ పవర్లో అటానమీ పవర్స్ ఉంటాయి. అటానమీ పవర్స్ అంటే సొంతంగా నిర్ణయాలు తీసుకునే పవర్స్ ఉంటాయి. ఫైనాన్షియల్ అటానమీ పవర్స్ వచ్చేసి సింగిల్ ప్రాజెక్ట్లో వితౌట్ సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ 1000 crore లేదా 15% ఆఫ్ కంపెనీ నెట్వర్త్ ఇన్వెస్ట్ చేయాలంటే సొంతంగా డెసిషన్ తీసుకునే పవర్స్ ఉంటాయి. అలాగే 1 ఇయర్లో 30% ఆఫ్ కంపెనీ నెట్వర్త్ ఇన్వెస్ట్ చేయాలన్నా కూడా కంపెనీ యొక్క మేనేజ్మెంట్కి సొంతంగా డెసిషన్ తీసుకునే పవర్స్ ఉంటాయి. అలాగే జాయింట్ వెంచర్స్లో ఎంటర్ అవ్వాలన్నా, అలయన్సెస్ ఫామ్ చేయాలన్నా, మెర్జర్స్ అండ్ అక్విజిషన్ని పర్ఫామ్ చేయాలన్నా కంపెనీ యొక్క మేనేజ్మెంటే సొంతంగా నిర్ణయాలు తీసుకునే పవర్స్ ఉంటాయి. ఇక్కడ కర్ణాటక స్టేట్ నుండి రాజ్యసభ ఎంపీగా ఉన్నటువంటి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్ అండ్ మినిస్టర్ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్కి ప్రజెంట్ మినిస్టర్గా ఉన్నారు. దట్స్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో.